అయిపోయి ఉన్నాయి అది బీజేపీ మన మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద బాంబింగ్ అంటే అంతే కదా. ఆలోచన లేకుండా ఎటు పెడితే అటు ఎవడో చెప్తే నమ్మి ఓటేస్తే ఏమైంది అనేది మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీ. మంచిగా సంసారం జరుగుతుంది. తొవ్వకొచ్చిన రైతులు ఇంకా మొక్కలు అవుతుంది, బాకీలు కట్టుకుంటుంది. ఎంతో మంది బాబు సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన పోయినట్టు దంగా వేస్తారు. ఇప్పుడు వాడు ఎంత ఏదో బాగుంటుంది. ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కర్మైన ప్రేమ వాడు ఇచ్చేది ఇచ్చే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే కూడా రైతు బంధు రావాలి. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయలు ఆదాయం వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పదని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలేదు. అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి 4-5 మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకుంటున్నారు. గౌరవంగా వచ్చింది రైతులు. బీమా వచ్చినట్టు రైతు బీమా వారికి ఎంతమందికి సాయం జరిగింది? గుంట భూముల్లో కూడా మంచిగా సాయం జరిగింది. చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికి మనం గొర్రెల కాపలకు గొర్రెలు వేయడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలి అట్లా ఆదుకున్నాం. మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి. మా వాళ్ళందరూ పైకి రావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసిందా? ఇమాం మౌజాలకు మన జీతం ఇచ్చిందా? మన మధ్యగానే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం. ముస్లిం మైనారిటీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి. ఇవాళ మనకన్నా ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చదివించలేదు. వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు, బీసీలకు, గిరిజనులకు, మన మైనారిటీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టారు. అద్భుతమైన చదువు చదువుతున్నారు. ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పువ్వులు అన్నం పెట్టుడు, పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఆ స్కూళ్ళ జిల్లాలకు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసి కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా? మళ్ళా పాత కాంగ్రెస్ మోపైంది, మళ్ళా కరెంట్ కోతలు మోపైంది. పిల్లకాలకు ఏం గతి అవుతుందో మా చెప్పి ఏమవుతుందో ఇంకా. కరెంటు కోతలు మోపైనాయి, మంచినీళ్ళు సరిపోతలేవు. అడిగే నా పిల్లడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి నిలదీసరికి వారికి పోలీసులు నిలబట్టేయడం ఇదేనా రాజ్యం? ఇట్లా ఉందా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా. నాకే గుర్తులేదు. నేనేమంటున్నా అంటే అనేక పనులు చేసుకున్నాం. మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకుంటాం. నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు కూడా పడతాయి. మెదకులో ఇంకా ప్రాంతం అంతా కొత్త అంజనేయ పాత మెదక్ జిల్లాలో నీటికి మిగిలిన పైచీకి వచ్చేట్టు ఎక్కడ నీళ్ళ చెట్టు పెట్టుకున్నాం. టెండర్లు పెంచడం పనులు స్టార్ట్ అయినాయి. ఉత్తరాలు వచ్చేట్టు పనులు మొదలు పెట్టింది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది? సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది? ఎవరి కోసం నిలిపేసినట్టు? నేను హరీష్ రావు చెప్తున్నా, మీరు 2 తాలూకాల ప్రజలు కూడా సమీకరించి సంగమేశ్వర, బసవేశ్వర పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి. తప్పదు కదా. తెలంగాణ వచ్చి ఇది కూడా రావాలని కొట్టాలంటే ప్రజలు వస్తాయి. సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే, బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే. ఖచ్చితంగా 2 తాలూకాలు కూడా 1,50,000 దగ్గర నీళ్ళు వస్తే పాటలు పడి మనం బతుకుతాం. మరొకటి కావచ్చు, కరెంట్ కావచ్చు, తెచ్చుకోండి.
24 గంటలు కరెంట్ ఇచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చదువుకుందో నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరు రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులకు.